ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రేమపూర్వక శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. చూస్తున్నారా, ప్రతిరోజు నూతన కృప వాగ్దాన కార్యక్రమాన్ని. అయితే మీ ప్రేమను కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయాలని మీకు తెలియజేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు మన కొరకు రాయబడ్డాయి. అయితే ఈరోజు కొరకని దేవుడు ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని ప్రత్యేకపరిచి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మీ కొరకు దేవుడు ఆ వాగ్దానాన్ని బయలుపరిచాడు. ఆ వాగ్దానపు విశేషాలను విని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ దినమంతా ఏ ప్రత్యేకమైన మార్గాలలో నడిపిస్తారో దానికి మీరే సాక్షులు. హల్లెలూయా. చూద్దాం. బైబిల్ గ్రంథంలో యెషయా ప్రవచన గ్రంథం 41:15 కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి రానుగా నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టు వలె చేయుదువు. ఆమేన్, ఆమేన్. ఎంత చక్కని వాగ్దానము. ఒక నూతనమైన పద్ధతిలో దేవుడు మనలను ఒక ఆయుధముగా ఆయన మనల్ని రూపుదిద్దబోతున్నాడట. విజయమును సాధించేందుకు కావలసిన ఆ నూతన బలము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాను అని ఈ వాగ్దానం ద్వారా ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 41:11-12 మనం చదువుతున్నప్పుడు, మింగాలని శత్రువు ఎన్నో రకాలుగా ఉవ్వెత్తున ఎగిసి పడుతూ రెచ్చగొడుతూ అనేక విధానాల్లో మన మీద దాడి చేయాలని, మనలను మింగాలని, మనలను హింసించాలని, మనలను అనేకుల మధ్యలో ఇన్సల్ట్ చేయాలని, ఘోర అవమానముతో మనలను దెబ్బతీయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ జకర్యా ప్రవచన గ్రంథంలో రాయబడినట్లుగా 2వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినట్లుగా వెనువెంటనే ప్రభువు ఇటువంటి సమయాల్లో భయపడుకుము అని దేవుడు మన జీవితంలోకి ప్రవేశించి భయపడుకుము అని అంటూనే ఆయన అంటున్నారు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినాడని నీకు తెలియదా? అంటే మనల్ని ఎవరైనా ముట్టినా అది దేవుని కనుగుడ్డును ముట్టినట్టు, లేదా దేవుని కన్నును హాని చేసినట్టు. మనల్ని ఏదైనా చేయడానికి వచ్చినప్పుడు వారు దేవునికి శత్రువులుగా మారిపోతున్నారు. మీకు తెలుసు, శత్రువుల ఎడల మనమందరము ప్రేమను, జాలిని కనపరచాలి. మరి మనకు శత్రువులైన వారు దేవునికి శత్రువులైతే, శత్రువుల విషయంలో దేవుడు ఏం చేస్తాడో మనందరికీ బాగుగా తెలుసు. శత్రువులను, ఐగుప్తి సేనలను, దేవునికి శత్రువులు వారు ఏమయ్యారు? జలసమాధి అంటే నీటి లోపల ముంచెత్తారు దేవుడు. హల్లెలూయా. ఎన్నో రకములైనటువంటి పర్యావసనాలు దేవుని బిడ్డలకు మనుషులు శత్రువులుగా మారినప్పుడు ఆ శత్రువులు దేవునికి శత్రువులని దేవుడే చెప్తున్నాడు. ఆ శత్రువుల విషయంలో దేవుడు ఎటువంటి కార్యములు చేస్తున్నాడో బైబిల్ గ్రంథంలో ఎంతో భయంకరముగా ఉంది. అయితే వీటన్నిటి మధ్య దేవుడు ఏమంటున్నాడంటే, పదునైన బలమైన ఒక నూతనమైన రీతిలో నేను నిన్ను రూపుదిద్దబోతున్నాను. ఒక ఆయుధము వలె దేవుడు నిన్ను, బలమైన ఆయుధము వలె ఆయన నిన్ను వాడుకోబోతున్నాడట. బైబిల్లో ఉన్న ఇస్సాకును మనం గమనించినప్పుడు, గేరారు అనే ప్రాంతంలో అప్పటికే తన తండ్రి అబ్రహాము త్రవ్వించిన ఆ బావులను తిరిగి ఇస్సాకు త్రవ్వేటప్పుడు ఒక చోట అయితే జలలు కలిగిన ఊటలు రాగానే శత్రువులు ఇస్సాకును చుట్టుముట్టారు. వారు అంటున్నారు కదా, శత్రువులు, ఈ నీరు మాది, ఈ స్థలము మాది, ఈ భూమి మాది. వాస్తవంగా ఆ భూమి తవ్వించినది అబ్రహాము, తన తండ్రి అయిన అబ్రహాము. ఇప్పుడు నీరు వచ్చిన తర్వాత పూడ్చబడిన బావులు తిరిగి శ్రమపడి నీరు వచ్చేటట్లుగా చేసినప్పుడు ఆ నీటి కోసం దాన్ని ఆక్యుపై చేయాలని, అక్రమంగా దానిని ఆక్యుపై చేసుకోవాలని, ఆక్రమించుకోవాలని శత్రువులు పన్నాగములు పండి చుట్టుముట్టారు. తర్వాత మరలా ఇంకో స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఆ బావులను మరలా త్రవ్వటం ప్రారంభించాడు. అక్కడ నీరు వచ్చింది. ఆ నీటిని చూసి మరలా ఆ నీటిని ఆశపడుతున్నారు. మరలా ఇంకో స్థలానికి వెళ్ళాడు. మరలా అక్కడ త్రవ్వాడు. మరలా జలలు కలిగిన ఊటలు,
ఉబ్బుకటం స్టార్ట్ అయ్యాయి. అక్కడ ఇది మాదంటున్నారు. ఇక చేసేదేమీ లేక ఎటు వెళ్ళినా ఇస్సాకు త్రవ్వినప్పుడు చోటెల్ల జలలు కలిగిన ఊటలు రావటంతో శత్రువులే అంటున్నారు కదా, ఇదిగో ఈ మనుష్యుణ్ణి దేవుని గొప్ప ఆశీర్వాదం ఇతని మీద ఉంది, ఈ మనుష్యుణ్ణి మనం ఇక ఏమీ చేయలేము, ఈ వ్యక్తిని మనం ఆపలేము, ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా ఇతని మీద ఆశీర్వాదం ఉంది, దేవుడు ఇతనికి తోడై ఉన్నారు అని అక్కడ శత్రువులు వాపోయారు, ఆశ్చర్యపడ్డారు. అంతేకాదు అబీమెలెకు రాజు ఇస్సాకుతో అంటున్నాడు, నువ్వు ఎవరి కుమారుడు, నువ్వు ఎవరి మనుష్యుడవు, నువ్వు ఎవరు, మాకు ఏ కీడు నువ్వు చేయవద్దు, నీ మీద దేవుని గొప్ప ఆశీర్వాదము నీ మీద ఉంది, మాకు ఏ కీడు నీవు చేయవద్దు, నీవు గొప్ప మనుష్యుడవు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర సహోదరి, నీ శత్రువుల విషయంలో నువ్వు చేస్తున్న డ్యూటీలో, ఆఫీస్లో రకరకాల శత్రువులు, నీ కాలేజీలో, నీ స్కూల్ లెవెల్లో, నీ ఎగ్జామ్ రాసే చోట, ఒక్కొక్క చోట ఒక్కో రకమైన రీతిలో శత్రువు విజృంభిస్తూ ఉండొచ్చు. కానీ నీవు దేవుని ముద్ర నీ మీద ఉన్నది, నీవు దేవునికి సంబంధించిన వ్యక్తివి కనుక నీవు మారు వారితో మాట్లాడక నీవు నిలిచిన చోట ఊరక మౌనంగా ఉండినప్పుడు దేవుడు నీ పక్షముగా వారితో యుద్ధము చేయబోతున్నాడు. ఆమేన్. నీ పక్షముగా నీవు మౌనముగా ఉండినప్పుడు నీ పక్షముగా దేవుడు వారితో యుద్ధము చేయబోతున్నాడు. ఆమేన్. కనుక ఈ మాటలు మీ వినికిడిలో ఆశీర్వాదకరంగా ఉండుగాక. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఉదయకాలం శ్రేష్టమైన వాతావరణంలో శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ నూతన కృప కార్యక్రమం ద్వారా ఎందరూ మీ బిడ్డలు విశ్వసిస్తున్నారు, ఆశిస్తున్నారు, వింటున్నారో వారి జీవితాల్లో ఉన్న శత్రువు ఏ రూపాన్ని దాల్చి వారిని బెదిరిస్తూ, వారిని కంగారు పెడుతూ, కలవరపరుస్తూ, నిద్ర లేకుండా రాత్రులను మిగులుస్తూ, ఒంటరితనంలోకి నెట్టివేస్తూ, మరి ఎవరి జీవితంలో వాడు ఏ విధముగా కృంగదీస్తూ ఉన్నాడో వాని యొక్క కార్యాలన్నిటినీ మీరే రద్దు చేయండి. యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. గొర్రె పిల్ల యేసు రక్తమే జయం. శత్రువు యొక్క పన్నాగములన్నీ రద్దు చేయబడునుగాక. ఇక బలమైన అగ్ని ప్రాకారము వేయబడునుగాక దేవుని బిడ్డల పక్షముగా. నీకు స్తోత్రము నాయన. శత్రువు ఏ రూపములో విజృంభించినా సరే వారి ఎదుట మీ బిడ్డలను ఒక ఆయుధముగా మీరు వాడుకోనండి. అబీమెలెకు రాజు ఇస్సాకును చూసి ఆశ్చర్యపడుతున్నాడు, అలాగే భయపడుతున్నాడు. మాకు ఏ కీడు చేయొద్దు, నీవు గొప్ప మనుష్యుడవు అని. అయ్యా, శత్రువులు సిగ్గుపడ్డారు, ఆశ్చర్యపోయారు. అయ్యా నీకు స్తోత్రం. మా బిడ్డలు ఎక్కడ ఉండినా తలగా నియమించండి. ఎక్కడ ఉన్నా మా బిడ్డలను ఆయుధముగా పెట్టండి. ఎక్కడ ఉన్నా సరే అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి. మీరే సమస్త విషయాల్లో సహాయకుడుగా ఉండి శత్రువుల పట్ల, అయ్యా ఆ శత్రువులు నాకు శత్రువులని మీరు మాట్లాడుతున్నారు. నిజముగా శత్రువుల విషయంలో చిత్తకగొట్టే దేవుడవు నాయన, చిత్తక బాధే దేవుడవయ్యా. శత్రువు విషయంలో మా బిడ్డలకు న్యాయము చేయమని, ప్రతి వారి కన్నీరు తుడిచి ఓదార్పునిచ్చి మీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుకోవడమని, మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈ మాటలు మీ వినికిడిలో స్థిరపరచుగాక. ఆమేన్.